ఈరోజు మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 134వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ సార్ గారికి, అదేవిధంగా ఎంపీ వంశీ గారికి, అదేవిధంగా నిర్వహణ కమిటీకి, వేదిక మీదున్న అతీరత మహోరతులకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన వివిధ గ్రామాల ప్రజలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. చాలామంది నేను ఇంతకుముందే చెప్పిన సార్కి, వచ్చిన వాళ్ళు స్పీచ్ వినడానికి రాలే, వచ్చిన వాళ్ళు పాటలు వినడానికి, ఆర్కెస్ట్రా ఏమంటుందని కవాడి వినడానికి వచ్చారని నేను అప్పుడే చెప్పిన. కాబట్టి మేము ఎంతసేపు మాట్లాడినా వేస్ట్, ఏం ప్రయోజనం లేదు. కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడా, నాకు కూడా నేను హైదరాబాద్కి వెళ్ళాలి కాబట్టి రేపే సిఎంపీ మీటింగ్ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఎంపీ సార్ గారికి, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే సార్ గారికి, ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహార్కులస్తులు కావచ్చు, నేతకారులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వారందరికీ కూడా ఒక స్ఫూర్తిగా, వాళ్ళందరికీ కూడా మోటివేషన్ చేయడానికి, వాళ్ళకు ఒక బూస్ట్ ఇవ్వడానికి మీరు రావడం ఒక మంచి పరిణామం. చెప్పిన వెంటనే మా యొక్క అనుకుంటే ఒక గంట లేటు రమ్మని చెప్పేవాడిని కదా వట్టిగా. ఎందుకంటే మా దగ్గర ముందే ఏజెన్సీ ఏరియా, ఫెసిలిటీస్ లేవు, ఏమి లేవు. అలాంటి ప్రాంతంలో మీరు వచ్చే క్రమంలో కనీస మూర్తుల్లో పిఎంఆర్సీ గెస్ట్ హౌస్ కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలిసిన మిత్రుల ఇంట్లో ఉండడం, మీరందరూ కూడా భోజనం చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ యొక్క సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, ప్రతిసారి వస్తూనే ఉండాలి. మీరు కూడా ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ మంచి సందేశం ఇవ్వాలి. మీరు అనుకున్న విధంగానే ఈ ప్రాంతంలో మనం మిత్రులు చెప్పాను. ముఖ్యంగా వంశీ గారికి నేను కోరుకునేది ఒకటే, అతి పెద్ద సమస్య ఇక్కడ వీరు ప్రతిసారి మాట్లాడుతూనే పోతారు. ఏంటిది? భూ సమస్య. మేమందరం మహార్లాం, నేతకారులాం, మాకు పట్టాలు లేవు, మాకు పానీలు కావాలి, మాకు పట్టాలు కావాలనే విషయాన్ని వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న విషయం మీ నోటీస్ కూడా చెప్తున్నా. దీనికి నేను ఎలక్షన్ కంటే ముందు చాలా క్లారిటీగా మీకు చెప్పిన, ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా. ఈ ప్రాంతంలో ఎవరైతే నాన్ ట్రైబల్ కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, పట్టాలు కావు. కానీ వాళ్ళతో సమానం ఈ ప్రాంతంలో ఆదివాసులతో సమానంగా వీరికి ఏదో రకంగా ప్రభుత్వ ఫలాలు అందేటట్టు మనం ప్రయత్నం చేస్తామని ఆ రోజు వీళ్ళకి మాట ఇచ్చిన. ఎందుకంటే 107 చట్టం అంటేనే భారతదేశంలో వంశీ గారు పార్లమెంట్లో చట్టసభలో మార్పు జరగాలి. అక్కడ పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప దీనికి మాడిఫికేషన్ దొరకదు. కానీ దీనికంటే ముందు నాయకులు ఏం చెప్పారు అంటే, సార్ కాదు కాదు, మేము ఎలక్షన్లో నాకు ఓట్లు వేయండి, 107 చట్టాన్ని తీసేస్తాం, మీకు పట్టాలు ఇచ్చేస్తాం, ఇదే మాట్లాడుకుంటూ పోయారు. కానీ నేను ఎలక్షన్ ప్రచారంలో వీళ్ళందరికీ బహిరంగంగా చెప్పిన, ఈరోజు 107 చట్టాన్ని మనం తీయలేము, ఈ ప్రాంతంలో పట్టాలు కావు. కానీ ఈ ప్రాంతంలో ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉన్నారో, ఆదివాసీ బిడ్డలకు ఎట్లయితే ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు వస్తాయో అదే రకంగా తేవడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తామని నేను అసెంబ్లీలో కూడా నేను ఈ సంబంధించిన విషయాన్ని కూడా 2 సార్లు చెప్తే అనేక సందర్భాలకు ఆ విషయాన్ని మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇంకొకరికి నేను ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఎవరైనా ఆదివాసుల భూములు గుంజుకున్నారా? ఎవరు ఆదివాసులు భూములు గుంజుకోదే. సరే, ఉన్నటువంటి భూములు ఎప్పుడు స్వాతంత్రానికి కంటే బిఫోరే వాళ్ళ పొజిషన్లు ఉన్నారు. ఎవరి భూముల్లాగా ఇంకేం చేయలే. వాళ్ళు అనేటికి మాకు దీని మీద కొంత హక్కులు కావాలని అడుగుతున్నారు. కాబట్టి పట్టాలు చేయకపోయినప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది బ్యాంకు రుణాలు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో, అంటే తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ కాకుండా ముందు వీళ్ళందరూ కూడా పానీలు వచ్చేటివి, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు, బ్యాంకు రుణాలు ఇచ్చేవారు. ఎప్పటి నుంచి బ్యాన్ అయింది? ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ పానీలు ఇవ్వడం బంద్ చేశారు, బ్యాంకు రుణాలు ఇవ్వడం బంద్ చేశారు. కాబట్టి నేనేమంటున్నంటే, మనం ముగ్గురం ఇక్కడ, మీరు పార్లమెంట్ సభ్యులుగా, వివేక్ గారు శాసనసభ్యులుగా, మనం మన ఇద్దరికే ప్రాబ్లం కాదు, వివేక్ సార్కి ఇలాంటి ప్రాబ్లం లేదు. కానీ
ఎవరైతే షెడ్యూల్ ప్రాంత ఎమ్మెల్యేలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా ఎక్కడైతే షెడ్యూల్ చేయని ప్రాంత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాబ్లం తోటి అక్కడ ఉన్న నాన్ ట్రైబల్ అందరూ కూడా సఫర్ అవుతున్న విషయాన్ని వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో సమస్యల గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. అందరిలాగానే అబద్ధాలు చెప్పి మేము ఇది చేస్తామని చెప్పడం అని కాదు. కానీ ఈరోజు వంశీ గారు కావచ్చు, అదేవిధంగా వివేక్ సార్ గారు కావచ్చు, నేనే కావచ్చు, మిగతా వాళ్ళందరం కూడా ఇంక్లూడింగ్ సీతక్క గారి కూడా షెడ్యూల్ చేయని ప్రాంతం ఉంది. మేము అంతా కూడా మేము మాట్లాడమని జరిగింది. ఈ ప్రాంతంలో సమస్యను ఏ రకంగా పరిష్కారం చేద్దాం. ఒకవైపు ఆదివాసులకు నష్టం జరగకూడదు, మరోవైపు నాన్ ట్రైబల్ నష్టం జరగకూడదు. ఇంకో ఏ నాన్ ట్రైబల్ కూడా ఆదివాసి భూములు ఎవరు కూడా కబ్జాలు చేసుకుని లేరు. ఎక్కడ కూడా అలాంటి ప్రాబ్లం కూడా ఎక్కడ కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ రకంగా పరిష్కారం చేయాలో మేము చాలా సున్నితంగా ఈ విషయంలో ఆలోచన చేస్తున్నాం. నిజంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మనమందరం కూడా గ్యాదర్ కావడం, నేను అనేక వేదికలు అనేక సందర్భాలు మీ అందరూ కూడా చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి బతకడమే కాదు, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మన పిల్లల్ని తయారు చేయాలని అనేక వేదికలు నేను మాట్లాడడం అనేది జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వాడు ఒక స్ఫూర్తిదాత, ఈరోజు ప్రపంచానికే ఒక స్ఫూర్తిదాత. ఈరోజు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. మరి ఆ ప్రపంచ మేధావి ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఏంటిది మనమందరం కూడా గ్రహించాలి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు మనమందరం కూడా అతను రచించిన రాజ్యాంగం వలన ఈరోజు మేమంతా కూడా ఈరోజు సర్పంచ్ నుంచి మొదలుకుంటే, ఈరోజు ప్రథమ పౌరుల నుంచి మొదలుకుంటే, అదేవిధంగా రాష్ట్రపతి వరకు కూడా ఈరోజు బాబాసాహెబ్ పుణ్యంతో ఈరోజు మేము ఈ స్థానాల్లో ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్ అనుభవించడం కావచ్చు, అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన కారణం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఫలాలు. అదేవిధంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ వస్తుందంటే అది అంబేద్కర్ యొక్క పుణ్యం. కాబట్టి సోదరులారా, ఇది ప్రతిసారి చరిత్ర మాట్లాడుతూనే పోతున్నాం, కానీ అంబేద్కర్ లాగా మన వాళ్ళని తయారు చేయడంలో విఫలమవుతున్నాం. ఆ విఫలం కాకుండా ఉండాలంటే ఈరోజు మన పిల్లల్ని అంబేద్కర్ లాగా మన పిల్లల్ని చదివించడానికి ప్రయత్నం చేయాలి. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేమేం మాట్లాడాలి, ముఖ్యమంత్రి దగ్గర మేము ఏ ఫలాలు అడగాలి, రిజర్వేషన్ ఎంత కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, మన పిల్లలకి ఇంకేం చేయాలి మీరు అడిగితే దానికోసం మేము అసెంబ్లీలో మాట్లాడడానికి వివేక్ సార్ మేము ఇద్దరం ఉన్నాం, పార్లమెంట్ లో మాట్లాడడానికి వంశీ గారు ఉన్నారు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం మనం పనిచేద్దాం. ఏదో వర్ధంతి జయంతి రాగానే గుర్తు చేసుకొని మర్చిపోవడం కాదు, దాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మీరందరూ ఇక్కడ వచ్చారు. అనేక వేదికలు అనేక సందర్భాలు మనం మాట్లాడుతూనే పోతాం. తప్పకుండా ఇక్కడ మన వాళ్ళు అనేక డిమాండ్ పెట్టారు, అంబేద్కర్ భవనం అనుకో, అదేవిధంగా స్టేజ్ అనుకుంటూ మనం టైం దొరకరాలని మనము డబ్బులు కూడా స్టేజ్ కోసం డబ్బులు శాంక్షన్ చేశాం. ఇమీడియట్లీ వచ్చే వర్ధంతికి ఇక్కడ జయంతికి ఇదే స్టేజ్ మేము కట్టించిన స్టేజ్ అనే వచ్చే కార్యక్రమంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. వాస్తవంగా మన వాళ్ళు వచ్చిందో సార్ వచ్చి టెంకాయ కొట్టు మనం 4 రోజులు మనం కంప్లీట్ చేస్తామంటే నాకు టైం దొరకలే, నేను వచ్చి టెంకాయ కొట్టా. కానీ వచ్చే సంవత్సరం 100% ఒక స్టేజ్ ఆల్రెడీ డబ్బులు కూడా శాంక్షన్ చేశా. ఇమీడియట్లీ వచ్చే సంవత్సరం ఇలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా మనం మన స్టేజ్ వేసుకొని మనం కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు అంబేద్కర్ భవనం అన్ని కూడా నాకు ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మీ సమస్యలను పరిష్కారం చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల విషయంలో ఏ రకంగా సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రతి పేదవాడు కూడా 3 పూటల భోజనం చేయాలనే ఆలోచన ఒక మంచి స్కీమ్. ఇంతకుముందు విన్సీ గారు ఏంటిది అన్న గ్రౌండ్ లెవెల్ ఏముందని అడుగుండు, గ్రౌండ్ లెవెల్లో మంచి స్పందన ఉంది. ఈరోజు ప్రపంచంలో అంటే నిజంగా ఏ రాష్ట్రం ఏ దేశంలో చెయ్యని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకాన్ని మనం ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా వారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం వస్తే దాన్ని అమ్మేటి వల్ల ఏదేదో చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా భోజనం తినేటట్టు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోవడం. అదేవిధంగా ఇంద్రమిల్ల విషయం సార్ మేమంతా నాంట్రేమలం ఇల్లు కట్టుడు ఎట్లా, ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతంలో ఎట్లయితే ఇంద్రమ్మ స్కీమ్ ని అమలు చేశారో అదే మాదిరిగా ఈసారి కూడా ఇంద్రమ్మ స్కీమ్ ని ఎలా విధంగా కొనసాగిస్తాం. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, నేనున్నన్ని రోజులు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకి ఈరోజు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, లంబాడి సోదరులు కావచ్చు, ఎవరు కూడా
ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేనున్నని రోజులు మీరు నిండుగా ఉండాలి, అదేవిధంగా కళ్ళ నిండా నిద్రపోవాలి, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. నేనున్నని రోజు మీరు సంతోషంగా తెలియజేస్తూ మీ అందరూ తెలుసుకోను. జై భీమ్, జై సంవిధాన్.